హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నానంటే మీకైతే చెప్తాను, చూపిస్తాను. చూడండి, నేను మా అమ్మగారు చేసినట్టు అలా పల్లెటూరి పద్ధతిలో అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా కూడా మీరు చూడండి, నేను చేసే విధానం చూడండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నా మీరు ట్రై చేసి నా వీడియోలోకి వెళ్ళి ఖచ్చితంగా నిజంగానేనండి మీరు చెప్పినట్టుగానే చాలా టేస్టీగా ఉన్నది, కర్రీ అయితే సూపర్గా ఉంది అని అయితే చెప్తారు. అది ఏం కర్రీ అంటే మీకైతే చెప్తాను. మా అమ్మ చేస్తుందండి ఆ కర్రీ. నాకు చాలా అంటే చాలా ఇష్టం. నాకే కాదు, మా అమ్మకి, మా నాన్నగారికి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మా అక్కకి, మా అన్నయ్యలకు కూడా చాలా ఇష్టం. నేను ఇంట్లో చేస్తే మా ఆయనగారు, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ కర్రీ చికెన్ మటన్ ఫ్రైలు ఏం కాదండి. నేను చేసే కర్రీ ఏంటంటే, మా అమ్మ చేసే కర్రీ కోడిగుడ్డు, వంకాయ, బంగాళదుంప అనమాట. చాలా బాగుంటుంది. మన వంకాయ బంగాళదుంప వండుకునేసరికి దాంట్లో మనం మసాలా కాకుండా ఏమేస్తే టేస్టీగా ఉంటుంది అని అనేది మీకైతే చూపిస్తాను నేను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది టేస్టీ. అమ్మ చేతి వంట అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. ఏ అమ్మైనా సరే అమ్మే కదా, చేసే వంట చాలా బాగుంటుంది. మా అమ్మగారు ఎలా చేశారో అలాగే యాజ్ ఇట్ ఈజ్ చేశాను అనమాట నేను. ఓకేనా? కర్రీ ఎలా వండుకోవాలో ఏంటో, వాటికి ఏమేమి కావాలో, ఎలా వండాలో మీకైతే చూపిస్తాను నేను. చూడండి, చూసిన తర్వాత ప్లీజ్ అండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ లైకు, మీ సబ్స్క్రైబు నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. చూడండి, గుడ్లు అయితే ఇలా వేగించేసుకుందాం. నేను ఒక 5 గుడ్లు వండుతున్నాను అనమాట కర్రీ అయితే. చూడండి, అందులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే అవి గుడ్లు వలిసినప్పుడు సరిగా రాలేదు కాబట్టి నేను కొంచెం జస్ట్ ఇలా కదుపుతున్నాను అంతేనమాట. పూర్ణాలు ఎక్కడ ఇదైపోతాయని. తర్వాత చూడండి, బంగాళదుంప ముక్కలు మనం ఎప్పుడు కూడా వాటర్లో కడిగి ఇలా వేసుకోవాలన్నమాట. ఒక శుభ్రంగా మనం కట్ చేసేసుకున్న తర్వాత వాటర్లో ఇలా వేసుకుని కడుక్కోవాలి. మన ముక్కలు ఉల్లిపాయలు వేసుకునేంత వరకు కూడా ఇలా వాటర్లో వేసుకోవడం వలన ఏంటంటే మనకి కలర్ చేంజ్ అవ్వనమాట అండి బంగాళదుంప ముక్కలు అనేది. లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట. మనం ప్లేట్లో పెట్టుకుంటే కట్ చేసుకుని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, చూడండి గుడ్లు అయితే చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా. మనకి కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకా నల్ల వంకాయలు కొన్ని అంటే కొన్ని ఉన్నాయి, 4 వంకాయలు, అవి కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే మందే కర్రీ మీకు చెప్పాను కదా, నేను చెప్పినట్లుగానే కోడిగుడ్డు, వంకాయ, బంగాళదుంప కర్రీ అయితే వండుతున్నాను అనమాట. అవి ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. చూడండి, బంగాళదుంప, టమాటా అయితే వేసేసాను కదా, అవి అయితే ఫ్రై అవుతున్నాయి. మనకి బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు ఇవి తొందరగా మనం ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలి చెప్పనండి, ఒక చిన్న చిట్కా. ఫస్ట్ కొంచెం 2 నిమిషాలు మనం హైలో పెట్టుకుంటాం కదా, హైలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం సిమ్ చేసుకోవాలి. ఇదిగోండి, వంకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నాను సాల్ట్ వాటర్లో, అవి కూడా వేసేస్తున్నాను. అయితే ఏంటంటే మనకి ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకుని, ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకుని అలా ఒక 4-5 సార్లు చేసామనుకోండి, మనకి సిమ్లో పెట్టుకోవడం వలన ఏంటంటే మనకి బంగాళదుంప అనేది కొంచెం తొందరగా అయిపోతుంది, మనకి బాగా ఉడుకుతుంది, ముక్క అనేది బాగా ఉడుకుతుంది అనమాట. అందుకని నేను ఎక్కువ శాతం సిమ్లోనే పెట్టుకుంటాను. ఇప్పుడు ఇప్పుడు దాకా అదిగో చూడండి, స్టవ్ హైలో ఉంది. ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకుంటాను. చూడండి, ఇక్కడ గుడ్లేమో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. మా 5గురికి, మా 3 పిల్లలు, మా ఆయనగారికి, నాకు 5గురికి 5 గుడ్లు అండి. చూసారా, మనం సిమ్లో పెట్టి ఉంచడం కదా, సిమ్లో పెట్టి ఉంచడం వలన చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. మనం ఇందాక గుడ్లు వేగించుకునేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా, అందుకని పసుపు అవసరం లేదు. కారం అయితే వేస్తున్నాను, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్,
ఇలా మనం చేయడం వల్ల బంగాళదుంపలు మనకి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట, చాలా మెత్తగా. ఇవి కొంచెం బాగా దగ్గరికి మనం ఎగరనిచ్చేసుకుందాం. ఇంకా చూడండి దగ్గరికి అయిపోయింది కదా. అయిపోయినప్పుడు నేను కొంచెం చింతపండు పులుప, మొన్న 2 టమాటాలు వేసాం కదా, 2 టమాటాలు వేసాం కాబట్టి మనకి చింతపండు ఎంత అవసరం లేదనమాట, కొంచెం వేసాను జస్ట్. కానీ మనం ఈ కర్రీలో మసాలా కూడా వేసుకోవచ్చు, కానీ మసాలా కన్నా మసాలా టేస్ట్ మసాలాదే. మనం ఇలా చింతపండు పులుపు వేసుకోవడం వలన ఏంటంటే చక్కగా పల్లెటూరు పద్ధతిలో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరైతే ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తే మీరైతే వదలరు అనమాట. ఇంకా కావాలి, ఇంకా ఎప్పుడు ఎలాగే వండుకోవాలి, ఈ కర్రీ ఇంకా కావాలి అన్నట్టు అయితే అనిపిస్తుంది, నిజంగా కూడా అనిపిస్తుంది. కనీసం మీరు ఇలా ట్రై చేసి తిన్న తర్వాత ఖచ్చితంగా అయితే మళ్ళీ నా వీడియోలోకి వెళ్ళి మీరు చూసి నిజంగా చాలా బాగున్నదండి కర్రీ అయితే అని అంటారు. నిజంగా కూడా అంత టేస్టీగా ఉంటుంది అనమాట. మన వంకాయ బంగాళదుంప వండుకున్నప్పుడు మసాలా కాకోకుండా చింతపండు పులుపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగానే. అది కొద్దిసేపు ఎగిరిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి కర్రీ రెడీ అయిపోయింది. మనం చూసారా ఎలా ఉందో. ఇక చూడండి బంగాళదుంప ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఇలా కట్ చేసుకుంటే చాలు. అదిగో చూడండి ఎలా కట్ అయిపోయిందో. చూడండి మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇదిగో 2 పీసులుగా కట్ అయిపోయిందంటే మనకి బంగాళదుంప అయితే ఉడికిపోయినట్టు అర్థం. ఇదిగో చూడండి చాలా చక్కగా అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను. కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇవ్వండి ఎగ్స్. మనకి కోడిగుడ్డు బంగాళదుంప వంకాయ కర్రీ అయితే మనకి చాలా చక్కగా నీట్గా రెడీ అయిపోయింది అనమాట. చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ చూసిన వాళ్ళు లైక్ కొట్టట్లేదు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. మీ లైక్ మీ సబ్స్క్రైబ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీకు దాని విలువ ఏంటనేది మీకు తెలుసని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరొక కర్రీతో మళ్ళీ కలుద్దాము. ఇలాంటి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అలా ట్రై చేసి తిన్న తర్వాత ఖచ్చితంగా నా వీడియోలోకి వెళ్ళి నిజంగానే టేస్టీగా ఉన్నదండి అని నాకైతే కామెంట్ పెడతారనమాట మీరు. ఇది మాత్రం నిజమండి. ఓకేనా, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.